వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ గురించి. నాక్ A++తో పాటు యూజీసీ నుంచి కేటగిరీ 1 హోదాను కూడా కలిగిన విద్యా సంస్థ. 2009వ సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్తో పాటు అనేక డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా కేఎల్ విశ్వవిద్యా సంస్థ అనేక డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ యుగంలో యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కోర్సుల పట్ల విద్యార్థులు మంచిగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డిగ్రీలో బీఎస్సీ విజువల్స్ కమ్యూనికేషన్ కోర్సును అందిస్తోంది. కోర్స్ ప్రత్యేకతలు, వాటిల్లో ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి కేఎల్ యూనివర్సిటీ బీఎస్సీ విజువల్స్ కమ్యూనికేషన్ హెచ్ఓడి డాక్టర్ గౌమతి వివరిస్తారు. సో హాయ్ మేడం. నమస్తే అండి. సో ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటండి? ఫైన్ ఆర్ట్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ఆర్ట్ ఎడ్యుకేషన్. మేము ఎప్పుడు 64 కళల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ 64 ఆర్ట్ ఫామ్స్లో ఫైన్ ఆర్ట్స్ ఒక ఆర్ట్ ఫామ్, ఒక ఆర్ట్ ఎడ్యుకేషన్. సో ఇది ఒక ఏన్షియంట్ ఆర్ట్ ఎడ్యుకేషన్. సో దాన్ని మేము ఫైన్ ఆర్ట్స్ అంటామండి. అసలు డిఫరెన్స్ ఏంటండి బీఎస్సీకి అండ్ బీఎస్సీ వీసీకి డిఫరెన్స్ ఏంటి? మన దగ్గర కేఎల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ ఒక కోర్స్ అండి. ఇట్స్ ఎ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇట్స్ ఎ 3-year డిగ్రీ ప్రోగ్రామ్, 8 సెమిస్టర్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఇట్స్ ఆల్ ఇప్పుడు మనకు తెలుసు ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మీడియా స్టడీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎక్కువ భూమిలో ఉంది. సో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కేటర్స్ టు దట్ షిఫ్టింగ్ పారాడైమ్. ఈ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ డిజిటల్ వరల్డ్కి దిస్ కోర్స్ ఈజ్ ఇన్ హ్యూజ్ డిమాండ్ అండి. సో ఇట్స్ ఏ 3 years డిగ్రీ కోర్స్ హ్యావింగ్ యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అండి. సో మేడం, నార్మల్ బీఎస్సీ కంటే బీఎస్సీ వీసీకి ఈ కోర్స్ కనుక చేసినట్లయితే లైక్ ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారండి స్టూడెంట్స్కి? లైక్ as I said, ఇప్పుడు మన డిమాండ్ ఎక్కువ ఉంది బికాస్ వీఆర్ ఇన్ టు ది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అన్నీ డిజిటల్ అనమాట. సో డిజిటలైజేషన్ అయిన ఒక వరల్డ్కి, ఎంటర్టైన్మెంట్ అయిన ఒక వరల్డ్కి వీఆర్ ద వన్స్ హూ ప్రొవైడ్ ది అడ్వర్టైజింగ్, వీ ప్రొవైడ్ దెమ్ విత్ మీడియా ఇన్ఫర్మేషన్, and also we are the ones who are into the film making industry and also into animation andi. So idi oka it's a very creative and an aesthetic program. So that is what makes it apart from the regular BSc course to the BSc VC course andi. సో మీ పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు, లేదంటే మీరు చూస్తున్న ఒపీనియన్ అవ్వచ్చు, ప్లీజ్ షేర్ చేసుకోండి అడిగే క్వశ్చన్కి. సో జనరల్గా పేరెంట్స్ పిల్లల్ని ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలాంటివి చేయమంటూ ఉంటారు. సో ఈ కోర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగాలు? బట్ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే బికాస్ ఆఫ్ ద మీడియా అండ్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్ మన కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. పేరెంట్స్ కూడా ఈ మధ్య చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు. అంటే ముందుగా ఒక 10 years బిఫోర్ చూస్తే ఒక బీఎస్సీ వీసీ కోర్స్ అయి ఉండొచ్చు, ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్స్ అంటే పేరెంట్స్కి అదొక మిత్ అన్నమాట. బట్ నౌ ఈ ఒక షిఫ్టింగ్ పారాడైమ్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు అండ్ దే ఆర్ రెడీ టు సెండ్ దర్ చిల్డ్రన్ ఇన్ టు ది మీడియా సెక్టర్స్ బికాస్ దానికి ఉన్న వాల్యూ, దానికి ఉన్న డిమాండ్ కూడా వాళ్ళు దే హ్యావ్ ఎడ్యుకేటెడ్ దెమ్సెల్వ్స్. సో నౌ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో allowing the students to get into these creative and artistic course. సో ఏమంటే మన బీఎస్సీ వీసీ ఈజ్ మోస్ట్లీ డీలింగ్ విత్ ఎస్థెటిక్ అండ్ ఆర్టిస్టిక్ కంటెంట్ అంటే ఇట్స్ ఎ స్కిల్ బేస్డ్ కోర్స్. ఇప్పుడు వేరే బీఎస్సీ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే చాలా సైంటిఫిక్ పరంగా ఉంటుంది. మన దాంట్లో బీఎస్సీ వీసీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ స్కిల్ బేస్డ్, విచ్ ఇస్ ప్రొఫెషనల్. సో స్కిల్ బేస్డ్ అంటే మోస్ట్లీ ఇట్ కేటర్స్ టు ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ స్టూడెంట్స్ మోస్ట్లీ స్కిల్ పరంగా తయారవుతారు. సో వీ ఎడ్యుకేట్ దెమ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ టు ద ఇండస్ట్రీ. అండ్ వన్ థింగ్ ఏమంటే బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్లో కరికులం ఎలా డిజైన్ అయ్యింది అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ చూసి మేము ఎవ్రీ ఇయర్ కరికులం చేంజ్ చేస్తామండి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్స్ అప్డేట్ అవుతుంది. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ని మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వీ హ్యావ్ హ్యూజ్ డిస్కషన్స్ అండ్ వీ ట్రై టు చేంజ్ అవర్ కరిక్యులం అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మన బీఎస్సీ వీసీలో. రైట్. సో ఈ బీఎస్సీ వీసీ చేయాలంటే క్రైటీరియా ఏంటండి స్టూడెంట్స్కి? బికాస్ చాలా మందికి నాకు తెలిసి బీఎస్సీ వీసీ కేఎల్ యూనివర్సిటీలో ఉందనే సంగతి
I don't think they have that idea. Anybody with an intermediate certificate can join into the BSc VC course అండి. రైట్, ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ కోర్స్ కేఎల్ యూనివర్సిటీలో? బికాస్ కేఎల్ ఈజ్ నోన్ ఫర్ బీటెక్. రైట్ అండి. సో కేఎల్ యూనివర్సిటీలో దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది స్టార్ట్ అయ్యింది 2014 అండి. BSc Visual Communication course also started in 2014. We have already 2 batches who are passed out. సో బీఎస్సీ వీసీ చదివిన తర్వాత కొంతమందికి ఇంకొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సులు అవైలబుల్లో ఉన్నాయండి? After BSc VC, they can get into an MSc Visual Communication or they can also do MSc Mass Communication అండి. ఇలాంటి వేరియస్ యూనివర్సిటీస్లో ఇక్కడే కాదు, ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా కూడా MSc Mass Communication చేసుకుంటారు. అండ్ ఈవెన్ ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా MSc విజువల్ కమ్యూనికేషన్, MSc మాస్ కమ్యూనికేషన్స్ ఆఫరింగ్స్ ఉంటాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, నేను చెప్పాను కదా మేడం, టూ బ్యాచెస్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ అవుట్. వాళ్ళందరూ MSc విజువల్ కమ్యూనికేషన్ UK, కెనడా, USA యూనివర్సిటీస్లో పర్స్యూ చేస్తున్నారు ఇప్పుడు. రైట్, లైక్ వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? బికాస్ చాలా మంది ఎంత చదువుకున్న తర్వాత అది విజువల్ కోర్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ప్లేస్మెంట్ అయినప్పుడు, ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటుంది. సో ఈ కోర్స్కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? మేడం, ఇప్పుడు ఒక కోర్స్ చదివితే ఒక జాబ్ ఆపర్చునిటీ యూజువల్లీ ఉంటుంది. బట్ మన BSc VC కోర్స్ అలా ఉండదు. ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ కోర్స్. మల్టీ డిసిప్లినరీ అంటే ఇప్పుడు వాడు స్పెషలైజేషన్ యానిమేషన్ తీసుకుంటాడు అనుకుంటాం. హీ కెన్ నాట్ ఓన్లీ ఫిట్ ఇన్ టు ది యానిమేషన్ ఇండస్ట్రీ, he can also go to the filmmaking industry or into the advertising sectors. ఇది ఒకటే కాదు, ఈవెన్ మెడికల్ ఫీల్డ్స్లో యానిమేటర్స్ది ఎక్కువ డిమాండ్ ఉంది. సో దే కెన్ ఆల్సో గెట్ ఇన్ టు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, మెడికల్ ఇండస్ట్రీస్, ఆర్ అది పక్కన పెడితే ఈవెన్ అకాడమిక్ పరంగా కూడా దే కెన్ గెట్ జాబ్స్ యాజ్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్ ఆల్సో ఆఫ్టర్ దే కంప్లీట్ దర్ BSc and MSc. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ అండ్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ అడ్వర్టైజింగ్ అండ్ కార్పొరేట్ సెక్టార్స్ అండి. సో మేము ఇంకొక కోర్స్ గురించి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. సో BFA కోర్స్, సో దీని గురించి చెప్తారా? BFA కోర్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ యూనిక్ కోర్స్. ఇట్ ఇస్ కాల్డ్ as బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ దిస్ ఇస్ అ 4 years కోర్స్ అండి. ఇక్కడ వీఆర్ గివింగ్ స్పెషలైజేషన్స్ సచ్ as యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, దెన్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్. సో నేను యూనిక్ అని ఎందుకు చెప్తానంటే, one thing is because of the infrastructure, second thing is because of the faculty that we have, and third thing is because of the studios that we have. So ee oka course, again I am telling you, our program is multidisciplinary. So oka BFA course 4 years course cheste, he has multiple opportunities not only in India and even abroad also. Right. So it's a 4 years fine art course andi. సో పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో దీంట్లో జాయిన్ అయినప్పటికీ అండ్ మధ్యలో వాళ్ళకి కొంచెం దే మే ఫీల్ డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. ఈ కోర్స్ వాళ్ళకి సంథింగ్ డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో అప్పుడు ప్రొఫెసర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రొఫెసర్ మీరు ఇందాక చెప్పారు ఫ్యాకల్టీ, లైక్ బెస్ట్ ఫ్యాకల్టీ వి హ్యావ్ అనేసి. సో ఫ్యాకల్టీ గురించి ఒకసారి చెప్తారా? అవును. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అట్ KL యూనివర్సిటీ నేను చెప్పినట్టు 2 programs. One is BSc VC and the other one is BFA. So BSc is a 3 years program and BFA is a 4 years program అండి. దీనికి ఫ్యాకల్టీ అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టాక్ అబౌట్ మై ఫ్యాకల్టీ బికాస్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ KL ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఇండస్ట్రీ ప్రకారంగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫ్యాకల్టీ అండ్ ఆల్సో అకాడమికలీ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్. ఇండస్ట్రీలో వీళ్ళందరూ మోర్ దెన్ 10 years వర్క్ చేశారనమాట. అండ్ అకాడమిక్లో అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ ద ఇండస్ట్రీ దే హ్యావ్ డాక్టరేట్స్ అండి. And they are net qualified also. So ilanti oka unique blend to industry experience and academic experience, and also they've got such lot of research experience which will be useful for the students. So ilanti blend of faculty ni meeru vere dantlo chusedi takkuva andi. So and the kind of rapport the faculty have with the students is more important. ఎందుకంటే మన కోర్స్ ఈజ్ మోర్ ఆన్ ది క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్ అండ్ ఎస్థెటిక్ సైడ్. సో ఇలాంటి కోర్స్లో వీఆర్ మోర్ కేటరింగ్ టు ది స్కిల్ ఆఫ్ ద స్టూడెంట్.
అండ్ ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్స్, నేను చెప్తానే ఉన్నాను. ఇలాంటి కోర్స్లో 1-to-1 ఇంటరాక్షన్స్ ఎక్కువ నెసెసిటీ. అండ్ క్లాస్ రూమ్ బేస్డ్ కోర్స్ కాదు ఇది. సిన్స్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ బేస్డ్ కోర్స్, వీ ట్రై టు మెంటర్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ నీడ్స్. సో ఆ ఒక ఫ్లెక్సిబిలిటీ బిట్వీన్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కోర్స్. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్, with the kind of experience that they have from the industry and academic paranga kuda వాళ్ళది ర్యాపో కూడా చాలా బాగా ఉన్నాయండి. అండ్ ఎక్కువ డాక్యుమెంటరీస్ కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి అయ్యింది. మొన్న కూడా ఒక కోవిడ్ డాక్యుమెంటరీ మన సీఎం సార్ కూడా ఒక డాక్యుమెంటరీ చేపించారండి. సో దట్ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మన స్టూడెంట్స్ ఎక్కువ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్. అంటే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలంటే ఫ్యాకల్టీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో అది ఒక మేజర్ యూనిక్నెస్ అండి ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే. సో ద స్టూడెంట్స్ సో సి వెన్ యు ఆర్ ఫ్రీ అండ్ సి ఒక క్రియేటివిటీ, ఒక థాట్ ప్రాసెస్ని మేము ఎన్హాన్స్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు గురు స్థానంలో ఉంటే కూడా వాళ్ళు ఒక స్టెప్ దిగి వాళ్ళకి ఏం నీడ్స్ ఉంది, వాళ్ళు ఎలా లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటారో ఆ ఒక లాంగ్వేజ్లో చెప్పగలుగుతారు. ఈవెన్ మీ ఆల్సో వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. స్కిల్ పరంగా ఉండొచ్చు ఆర్ క్రియేటివ్ పరంగా ఉండొచ్చు కూడా. So we are more close to the students so that the thought process is transferred. BSc VC కావచ్చు, BFA కావచ్చు, లైక్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి? అండ్ మోర్ ఓవర్ స్పెషాలిటీస్ ఏంటి రెండిట్లో ఉన్న, ఈ రెండు కోర్సులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? Yes ma, like as I said, BSc is a 3-year program. So దీంట్లో యానిమేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అడ్వర్టైజింగ్ యాజ్ స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు స్టూడెంట్. BFA వచ్చేటప్పుడు యానిమేషన్, బికాస్ ఇట్స్ ఎ 4-year program. సో అది మోర్ ప్రొఫెషనల్ బేస్డ్గా ఉంది. బోత్ ఆఫ్ దెమ్ కేటర్ టు ది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్, బికాస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ మీడియా, ఎవ్రీథింగ్ ఇస్ అడ్వర్టైజ్మెంట్. సో ఈ రెండు కోర్స్ కూడా ఇలాంటి నీడ్స్ని దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ది కరెంట్ సిచ్యుయేషన్. సో BFAలో కూడా పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. And I also want to talk about the painting and the sculpture that I have in the Department of Fine Arts. So for example, మేము స్కల్ప్చర్ అంటే ఏంటి, పెయింటింగ్ అంటే ఏంటి, దానికి ఒక కోర్స్ కావాలనా అని యూజువలీ పేరెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏమంటే మేము ఆర్కిటెక్చర్ టెంపుల్స్కి వెళ్తానే ఉంటాము. గర్భగుడిలో ఒక మూర్తిని చూస్తాము. ఒక విష్ణుమూర్తి గురించి మాట్లాడాలంటే విష్ణు అంటే శంఖ చక్ర గదా హస్త ఇస్ విష్ణు అన్నమాట. సో విష్ణుని క్రియేట్ చేసింది ఎవరండి? ఎవరు చూసారు విష్ణుని? ఒక ఆర్టిస్ట్ కదా. సో నేనేమంటానంటే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, విష్ణు ఆ గంధర్వలోక, ఆ దేవలోక నుంచి కిందికి వచ్చి తాను ఆ గర్భగుడిలో చూస్తే నేను ఇంత అందంగా ఉండానా అని అనాలి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్ట్, అలాంటి క్రియేటివిటీని మన BSc VC అండ్ BFA కోర్స్కి ఒక పవర్ ఉందండి. వెల్ సెడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫైన్ ఆర్ట్స్. వెల్ సెడ్. సో మీరు ఇందాక చెప్పినట్లు లైక్ మీరు అంత పవర్ ఉంది, అంత ఆర్టిస్ట్కి అంత ఇది ఉంది అని చెప్తున్నారు. బట్ రెస్పాన్స్ ఎలా ఉందండి స్టూడెంట్స్ నుంచి కావచ్చు, పేరెంట్స్ నుంచి కావచ్చు? బికాస్ పేరెంట్స్ అంతా వాళ్ళు ఏంటంటే ఒక వైపులో వెళ్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేస్తే మా పిల్లలకు ఒక జాబ్ వస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో పిల్లలు ఏంటంటే ఇట్లాంటి కోర్సుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మీ సైడ్ నుంచి, పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు? ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోయిందమ్మా. అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి అండ్ మీడియా ఇండస్ట్రీ గురించి పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయ్యారు. బట్ ఎక్కడో ఒక చోట పేరెంట్స్ దే డు నాట్ వాంట్ టు అలౌ దేర్ చిల్డ్రన్ టు గెట్ ఇంటూ. ఉంది కరెక్ట్, ఉంది. బట్ ఒక మిత్, ఇట్స్ ఎ మిత్, దాన్ని బ్రేక్ చేయాలి. అది బ్రేక్ ఎలా చేయాలంటే మన స్టూడెంట్స్ ఎలాంటి స్థాయికి వెళ్ళాలని వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్, ఒక నాలెడ్జ్ ఉండాలి. బికాస్ most of my students who have a degree from BSc Visual Communication are placed in the top ranking industrial sectors, corporate sectors. Name చెప్పేదానికి
there are, I mean, it will take half an hour for me to tell you the industry in which they are working. So అది ప్లేస్మెంట్ ప్రకారంగా ఉండొచ్చు, లేకపోతే ఫినాన్సెస్ ప్రకారంగా ఉండొచ్చు. దిస్ ఇస్ ది మోస్ట్ డిమాండ్, ద కోర్స్ విచ్ ఇస్ మోర్ ఇన్ డిమాండ్. సో పేరెంట్స్కి కూడా నేను ఒక I just want to, request them, saying that engineering medicine అని ఎప్పుడూ చెప్తా ఉంటారు. బట్ ఈ యొక్క ఇండస్ట్రీ మనల్ని మేము సొసైటీ ముందుగా చూపించగలము. వాట్ ఎవర్ ఈస్ అవర్ థాట్ ప్రాసెస్, ఒక క్రియేటివ్ పరంగా వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ ఫోర్త్ ఆఫ్ ది ఆడియన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కామన్ లోకల్ పీపుల్. సో ఆ ఒక పవరు ఇలాంటి కోర్సెస్ అంటే, సో టు ద చేంజ్ ఆఫ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? టు చేంజ్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద సొసైటీ యూ నీడ్ సంబడి, అవునా లేదా? సో ఇలాంటి క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని స్టూడెంట్స్ with a degree in BSc Visual Communication and a degree in Fine Arts are better people who can go in front of the society and with so much of social responsibility and with creative instincts they can tell it to the people. నిజంగా ఇప్పుడు మనకి కోవిడ్ ఇప్పుడు వచ్చింది, creative people కోవిడ్ చాలా గురించి ప్రెజెంట్ మనకి బికాజ్ చాలా కావాలి తక్కువ ఉన్నారు. డిమాండ్. మా ఇప్పుడు కోవిడ్ గురించి కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. యానిమేటెడ్ క్యారెక్టర్స్తో ఎడ్యుకేట్ చేస్తున్నారు టీవీలో, రేడియోలో, అవునా లేదా? సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఇంపార్ట్ అవుతుంది సొసైటీకి? ఇదన్నీ మేం చేసేది. మన స్టూడెంట్స్ who are having a degree in BSc Visual Communication and also a degree in BFA are the people who are doing this particular job. So it's a social responsible job which includes artistic and creative ability ma. So parents ki ఇది ఒక రిక్వెస్ట్, to break that myth and allow the students they are very much interested to take this course. Exactly. Because ippudiki they want to get into advertising, they want to get into film making and animation ante they are like, and one more thing is that ippudu India lo the Hollywood animation requirements emundo mana India lo మన స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ BSc Visual Communication and also a degree in Fine Arts, they are fulfilling the requirements of the Hollywood industry. So this is more important for the parents to understand the demand. అండ్ ఈ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది చదువుకోవాలనుకుంటారు. ఇందాక ఎలా అయితే మనం వీసీ అప్పుడు మాట్లాడుకున్నామో, సో వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి? ఎలాంటి కోర్సులు చేయొచ్చు నెక్స్ట్? BFA రైట్, BFA తర్వాత వాళ్ళు MFA చేసుకోవచ్చు వాళ్ళ స్పెషలైజేషన్లో. సో MFA ఇన్ యానిమేషన్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ విచ్ ఆఫర్ అన్ MFA ప్రోగ్రామ్. సో MFA ఇన్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది, యానిమేషన్ కూడా ఉంది. MFA పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్లో కూడా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసుకోవచ్చు. అండ్ పెయింటింగ్ అంటే ఓన్లీ కన్ఫైన్డ్ కాదు, లైక్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ కోర్స్. దే కెన్ గెట్ ఇన్ టు మ్యూజియం స్టడీస్, దే కెన్ గెట్ ఇన్ టు కన్సర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్. ఇలాంటి మెనీ పాకెట్స్లో ఇఫ్ దే డూ దిస్ పర్టిక్యులర్ కోర్స్ దే కెన్ గెట్ ఇన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. లైక్ వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్ అండి? Placements are huge. Like as I said, Fine Arts and a BSc Visual Communication course are the requirement, are the demand of the contemporary world. Okay? So it is not only మీరు ఇది చేసి advertising sectors, entertainment sectors or industrial sectors లో కూడా కాదు. Like as I said, medicine and pharmaceutical industry and travel and tourism and many such pockets lo we are in huge demand, especially animators, filmmakers and artists. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఈ రెండు కోర్సులకి థియరీ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. లైక్ ఇట్స్ ట్రూ కూడా. ల్యాబ్ ఫెసిలిటీ ఎలా ఉంది అండి KL యూనివర్సిటీలో? మా ల్యాబ్ కైనా ఇఫ్ అట్ ఆల్ వీ యూస్ ద వర్డ్ స్టూడియో ఇట్ ఈస్ మచ్ బెటర్. And KL University Department of Fine Arts, because of the management of KL University, has got 5 studios. అంటే మనకి ఆడియో ప్రొడక్షన్కి ఒక స్టూడియో ఉంది, వీడియో ప్రొడక్షన్కి ఒక స్టూడియో ఉంది. Then we've got a photography studio because we are teaching them photography also, because everything starts with photography. Then we've got a painting studio, we've got sculpture studio, and we also have a computer lab with Apple systems. So
ఇది స్టూడియోస్ అమ్మ మన దగ్గర. రైట్. సో అయితే ముందు ముందు మేము ఇంకా కేఎల్ యూనివర్సిటీ నుంచి చాలా ప్రొఫెషనల్స్ని చూడబోతున్నాం అనమాట. Exactly. Professionals who are artists and very creative geniuses that you can see from KL University Department of Fine Arts. సో ఈ రెండు కోర్సులకు సంబంధించి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ వాళ్ళు చేయాలి అనుకుంటే. వై కేఎల్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? Why KL University is because of the campus. It's a go green, clean campus. It is safe, the infrastructure, and the proud faculty. So it's a unique blend that, which I can say most of the universities, the other universities fail to cater to. So this is what is the uniqueness of this particular program at KL University. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, కోర్సుల గురించి అలా డౌట్స్ Thank you, క్లారిఫై Ma. చేసే స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ma. ఇది వాచి కెరీర్ ప్లస్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి టీవీ9.